గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు వైద్య విద్యార్థులకు విషమ పరీక్ష బోర్డు తీరుతో గాడి తప్పిన వ్యవస్థ. నీట్ పీజీకి ఈ ఏడాది 3 తేదీలు చివరికి వాయిదా. కొన్ని గంటల ముందు ప్రకటనతో తీవ్ర నష్టం, అభ్యర్థులకు ఇక్కట్లు. పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్య, సమీకృత గురుకుల పాఠశాల నమూనాలు సిద్ధం. సీఎం రేవంత్కు అందజేసిన ఆర్కిటెక్టులు. కాంగ్రెస్లోకి జగిత్యాల భరోసా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు హస్తంగూటికి 5 భరోసా ఎమ్మెల్యేలు. అగ్రరాజ్యంలో కొలువుల సంక్షోభం, ఉద్యోగాలు దొరక్క తెలుగువారికి కష్టాలు. ఐటీ రంగంలోనే సమస్య తీవ్రం. అక్కడ ఉండలేక వెనక్కి రాలేక సతమతం. మరికొన్నాళ్ళు ఇదే పరిస్థితి ఉంటుందంటున్న కన్సల్టెంట్లు. అమెరికాలో కాల్పులు, బాపట్ల జిల్లా యువకుడి మృతి. దర్యాప్తు ముమ్మరం. నీట్ అవకతవకలపై బీహార్, గుజరాత్లకు సిబిఐ బృందాలు. కుట్ర, మోసంపై ఎఫ్ఐఆర్. 18కి చేరిన అరెస్టులు. మహారాష్ట్రలో 2 విచారించిన ఏటీఎస్. ఇప్పుడు సాక్షి. నీట్ అక్రమాలపై సిబిఐ కేసు. నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. పచ్చ సౌదాలు, వాగుపురం బోకు ఆక్రమించి మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్. 4 అంతస్తులకి అనుమతి, 8 అంతస్తులతో విలాస భవనం. కాంగ్రెస్లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి కండువా కప్పిన సీఎం రేవంత్. నేడు ఢిల్లీకి సీఎం. ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చ. అమెరికాలో కాల్పులు, బాపట్ల యువకుడి మృతి. డాలన్లోని సూపర్ మార్కెట్లో ఘటన. చికిత్స పొందుతూ గోపీకృష్ణ మృతి. ఏపీలోని బాపట్ల జిల్లా యాజిలిలో విషాద ఛాయలు. ఎకరం 4 లక్షలు. రాష్ట్రంలో వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్ విలువ ఇదే. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబానికి మరో షాక్. హోమోసెక్స్ కేసులో సూరజ్ రేవన్న అరెస్ట్. ఇప్పటికే లైంగిక దౌర్జన్యాల కేసులో జైలు పాలైన ప్రజల రేవన్న. సెల్ఫోన్ దొంగల కోసం పోలీసు వేట. వెంటాడి కాల్పులు జరిపిన బుల్లెట్ గాయంతో పరారు. 2 రోజుల్లోపు 2 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. సికింద్రాబాద్లో ఘటన. సగం మందే హాజరు. 1563 మందికి మళ్ళీ నీట్ పరీక్ష పెడితే రాసింది 813 మందే. అక్రమాలపై సిబిఐ ఎఫ్ఐఆర్. పాట్నా, గోధ్రాలో ప్రత్యేక బృందాల దర్యాప్తు. నీట్ పేపర్ను 30 మందికి అమ్మారు. బీహార్లో అరెస్ట్ అయిన 3 నిందితుల వెల్లడి. కేంద్రానికి బీహార్ ఈఓయూ 6 పేజీల నివేదిక. మరో 17 మంది డిబారు, 5 అరెస్ట్. మహారాష్ట్రలోనూ లీక్ అయిన నీట్ ప్రశ్నపత్రం. పుష్పక్ హ్యాట్రిక్. పునర్వినియోగ రాకెట్ పరీక్ష సక్సెస్. ఎల్ఈఎక్స్ సిరీస్లో ఇస్రో 3వ విజయం. సురక్షితంగా ల్యాండ్ అయిన ఆర్ఎల్వి. తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకు ఇదే కారణం. పియర్స్ పనుల్లో ప్రమాణాలకు పాతర. రాజకీయ ప్రయోజనం కోసం హడావుడి చర్యలు. నిర్మాణం పనులు అడుగడుగున నిబంధన ఉల్లంఘన. ఏడాది పాటు లీకేజీలపై నిర్లక్ష్యం. నిర్వహణకు గాలికి. అండర్ కరెంట్ ప్రవాహాల వల్లే భూగర్భంలో రంధ్రాలు. కీలక పనులకు సంబంధించి దేనికి లేని రికార్డులు. చివరి దశకు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు. అన్నారం వద్ద కొనసాగుతున్న పరీక్షలు. సింగరేణి మనుగడ ఎలా? రోజుకు కరిగిపోతున్న బొగ్గు నిల్వలు. వచ్చే 15 ఏళ్లలో మిగిలేవి 12 గనులు మాత్రమే. ప్రస్తుతం 39 గనుల్లో మైనింగ్. వేలంలో ప్రైవేట్ సంస్థల పాలైన 2 బ్లాకులు. వేలంలో పాల్గొంటేనే మంచిదంటున్న అధికారులు. సింగరేణి గనులకు కేంద్రంగా ఉదారంగా కేటాయించాలి అధికార విపక్షాలు. బీఆర్ఎస్కు మరో షాక్. కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. కేసీఆర్ తనయ కవితకు అత్యంత సన్నిహితుడు. భారీ ఎత్తున చేరికలపై అనుమతి కోసం ఢిల్లీకి సీఎం రేవంత్. 2 రోజుల పాటు అక్కడే మాకాం. రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం. మంత్రివర్గ విస్తరణపైన మంత్రాలు. కేంద్ర మంత్రులతోనూ భేటీ. రాష్ట్రానికి నిధులు కోరనున్న సీఎం. నేటి నుంచి 18వ లోక్సభ సమావేశాలు. ఉదయం 11 గంటలకు మోదీ ప్రమాణం. తొలి రోజు ఏపీ, 2వ రోజు తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం. 22వ లోక్సభ స్పీకర్ ఎన్నిక. జూలై 3 వరకు సమావేశాలు. కంచుమేళం కళాకారుడు పద్మశ్రీ సకిని రామచంద్ర కన్నుమూత. ఊపిరితిత్తుల వ్యాధితో తుది శస్త్రచికిత్సకు 14 లక్షల అప్పు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోవడం బాధాకరం. జయధీర్ తిరుమలరావు. రామచంద్రకు కోటి సాయం ప్రకటించి ఇవ్వని గత ప్రభుత్వం. హైదరాబాద్లో జోరువాన. పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం. రోడ్లపై మోకాళ్ల లోతు నిలిచిన నీరు. డబీర్పుర, సర్దార్ మహల్లో 7 సెంటీమీటర్లు. 2 రోజులు నగరానికి వరుస సూచన. పలు జిల్లాల్లో మోస్తరు వాన. కడెం ప్రాజెక్టుకు మొదలైన వరద. ఇప్పుడు వెలుగు. ఇయాలటి నుంచి పార్లమెంట్ ఎంపీలతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ ప్రధాని నరేంద్ర మోదీతో ముందుగా ప్రమాణం. నేడు 208 మంది, రేపు 264 మంది ఎంపీలు. 24న స్పీకర్ ఎన్నిక. 27న రాష్ట్రపతి ప్రసంగం. 28 నుంచి చర్చలు ప్రారంభం. జూలై 2 లేదా 3న సభనుద్దేశించి మోదీ స్పీచ్. కాంగ్రెస్లోకి సంజయ్. సీఎం సమక్షంలో చేరిన జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే. హైదరాబాద్లో దంచికొట్టిన వాన. గ్యాప్ లేకుండా గంటపాటు వర్షం. రోడ్లు జలమయం. పలుచోట్ల ట్రాఫిక్ జామ్. డబీర్పురలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వాన. జిల్లాలోనూ మోస్తరు వర్షపాతం. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 6.6 సెంటీమీటర్ల నమోదు. మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.
ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. అమెరికాలో కాల్పులు, ఏపీ వ్యక్తి మృతి. 8 నెలల కిందనే ఉపాధి కోసం ఆర్కన్నార్స్కు వెళ్లిన గోపీకృష్ణ. దుండగుడి కాల్పులకు మరో 2 అమెరికన్లు బలి. పట్టుకునేందుకు యత్నించిన పోలీసులకు బుల్లెట్ గాయాలు. ఎదురు కాల్పులు జరిపి షూటర్ని పట్టుకున్న పోలీసులు. బీజేపీలో అధ్యక్ష లొల్లి. పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. సీనియర్ పోతున్న కేసీఆర్ సైలెంట్. కేకే, కడియం, పోచారం లాంటి వాళ్లను కాపాడుకోలేని పరిస్థితి. ట్వీట్లకే పరిమితం అవుతున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కారు ఖాళీ అవుతుండడంతో క్యాడర్ తలోదారి. లింకులెక్కడా? నీటిపై రంగంలోకి సీబీఐ. 4 రాష్ట్రాల్లో కదులుతున్న డొంక. బీహార్లోని పాట్నా, గుజరాత్లోని గోధ్రాకు స్పెషల్ టీమ్స్. మహారాష్ట్రలో ఇద్దరు అనుమానితులను విచారించిన పోలీసులు. జార్ఖండ్లోని ప్రైవేట్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ. నీట్ రీ ఎగ్జామ్కు 750 మంది డుమ్మా. గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది అభ్యర్థులకు గాను 813 మంది హాజరు. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. ఒకే చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు. సీఎం రేవంత్ 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిరలో నిర్మిస్తామని వెల్లడి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం. కేబినెట్ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. రమణ సింగ్కు నోటీసులు ఇవ్వాలి. కేంద్ర మంత్రులు, అధికారుల వివరణ తీసుకోవాలి. 6,000 కోట్ల నష్టమని పత్రికలు ఎట్లా రాసినాయి? వాటిని కూడా విచారణకు పిలిస్తేనే సమగ్రంగా ఉంటుంది. కమిషన్ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. విద్యుత్ వ్యవహారంలో నిజాలు తేలాల్సిందే. జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూచన. కమిషన్కు అన్ని విషయాలు వెల్లడిస్తానని స్పష్టీకరణ. రగులుతున్న నిరుద్యోగులు. నేటి నుంచి ఓయిలో నిరాహార దీక్ష. హామీలు మరిచిన కాంగ్రెస్పై నిప్పులు. డిమాండ్ సాధనకు పిటికెలెత్తి పోరుబాట. మద్దతు పలికిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య. ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా. టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఉద్రిక్తం. నీట్ కార్యక్రమాలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ. బీహార్, గుజరాత్కు సీబీఐ దర్యాప్తు బృందాలు. మహారాష్ట్రకు పాకిన నీట్ అక్రమాల లింకులు. 2 టీచర్లను విచారించిన మహారాష్ట్ర ఏటీఎస్. డిజిటల్ లాక్ల వైఫల్యం వల్లే పరీక్ష ఆలస్యం గుర్తించిన బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం. నీట్ యూజీకి రెండోసారి హాజరైంది 52%. మరో 47 మంది విద్యార్థుల డీబార్. బీహార్లో సీబీఐ అధికారులపై దాడి. నేడు దివ్యాంగ అభ్యర్థుల రిజల్ట్. ఎట్టకేలకు తేదీ ప్రకటించిన ట్రిపు. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన. హర్షం వ్యక్తం చేసిన పీడబ్ల్యూడీ అభ్యర్థులు. పోస్టింగ్ ఇస్తారా ఇవ్వరా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సొసైటీలకు ఇచ్చిన వివిధ క్యాడర్ పోస్టుల జాబితాలో పలువురు అనర్హులు. ఫీమేల్ అభ్యర్థుల స్థానంలో మేల్ అభ్యర్థుల ఎంపిక. అనర్హులకు లైబ్రేరియన్ పోస్టుల కేటాయింపుపై ఆగ్రహం. సొసైటీలకు కేటాయించి చేతులు దులుపుకున్న ట్రిబు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పకడ్బందీగా చేపట్టాలని డిమాండ్. బీసీలకు మొండి చెయ్యే. 43% రిజర్వేషన్లు కష్టమే. బీసీ డిక్లరేషన్కు బ్రేక్ పడినట్టేనా? సాధ్యం కాదని చెప్పిన బీసీ కమిషన్. స్థానిక ఎన్నికలపై సందిగ్ధంలో సర్కార్. కోటాపై లక్ష్మణ రేఖల సుప్రీంకోర్టు తీర్పు. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. దాటవేత ధోరణిలోనే రేవంత్ ప్రభుత్వం. నేటి నుంచి జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె. ఈ నెల 19నే ప్రభుత్వానికి సమ్మె నోటీస్. 4 రోజులుగా వరుసగా నిరసన. అయినా పట్టించుకొని ఆరోగ్య శాఖ మంత్రి హామీలు ఇచ్చి అమలు చేయని ప్రభుత్వం. లోక్సభ సమావేశాలు నేటి నుంచే. తొలి 2 రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం. 20న కొత్త స్పీకర్ ఎన్నిక. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్య. జనగామ జిల్లాలో విషాదం.